కొడుకు అన్ని లేనిపోని చెప్పుకుంటా నేను ఏం తక్కువ చేస్తా నిన్ను మా అమ్మ తెలుగుతలేవు నువ్వు లేవు నడు నీకు బయట వండ పెడితేనే రోగం తిరుగుతుంది నీకు నడు అక్కడ మంచిలో పడుకో పో నడు మరి లేకపోతే ఏందమ్మా 2 రోజులు ఉంటాను వచ్చినావు దానికే ఓర్తలేదు ముళ్ళు ఏమన్నా కరిగిపోతుందా కళ్ళలో పెట్టుకుంటుంది ఏమైనా నిన్ను బిడ్డ దా ఏమైంది ఎందుకు వెళ్తాను నేను ఇంట్లో ఉండద్దట్లా బయటనే పట్టుకోని ఇంట్లోకి వెళ్ళగొట్టాను అది నేను ఇంట్లోకి వెళ్ళగొడతా అని దాని సంగతి చెప్తాను రాధా ఏ రాధా ఏంది ఓరుతున్నావు మా అమ్మని ఏమన్నా ఇంట్లోకి వెళ్ళగొట్టినవంట అని అట్టుగానే ఇలా కొడతారు మీ అమ్మ చేసే కథలు నీకు తెలుసా అరే మా అమ్మ బాణం మంచిగా లేక 2 రోజులు ఉండిపోతాను వచ్చింది దానికే ఓర్తలేదు అది ముట్టకు ఇది ముట్టకు అని అంటుంది కానీ అలా పెట్టుకుంటే అది ఏం చేయమంటావు మరి ఏదైనా సమస్య ఉంటే నువ్వు నాకు చెప్పాలి మా అమ్మని బయటికి వెళ్ళగొట్టడానికి నువ్వు ఎవతివే ఇక చెప్తారు నువ్వు చెప్తే మా మాటలు వింటావా మీ అమ్మ మాటలే పట్టించుకుంటావు నువ్వు ఇప్పుడు చూడు చెప్పిందో కథ చేస్తాను మా అమ్మ అట్లాంటిది కాదు నేను అట్లాంటిదన్నా మరి అట్లాంటిదా మరి అయితే ఇది నీ ఇల్లా మా అమ్మ ఇల్లు మా అమ్మ ఇంట్లో నువ్వు ఉంటాను నువ్వు బయటికి వెళ్ళగొడతావా నేనెవరిని మరి నీకెంత ధైర్యమే నీ ఇల్లు అయితే నా ఇల్లు కాదా అమ్మ మాట ఏంటడు నా బిడ్డను కొడతాను నీ బిడ్డ చేసే లెక్కలు ఎట్లున్నాయి అసలు ముందు నిన్ను తనాలి అత్తవై కాబట్టి బతికిపోయినావు ఏంటడు ఏం మాట్లాడతారా మాటలు లేవు గీటలు లేవు మా అమ్మని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొడతారా అసలు మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి ముందు నాడు మర్యాద ఉండదు ఏంటడు ఊకున్నా కొద్ది బాగా మాట్లాడతాను బిడ్డ పాయ మన ఇంటికి పోదాం మనకి మా అమ్మని అంటే నువ్వు ఊకుంటారా మా అమ్మ ఇంట్లో నువ్వు ఉంటావు నువ్వు మా అమ్మని బయటికి వెళ్ళగొడతావా ఫస్ట్ బయటికి పట్టుకొని ఎట్లా ఎగురుతాడు చూడు ఆయనకు బాగున్నదా లవ్వకు బాగున్నది అడిగాడు చెయ్యాడు మరి ఏమైతే అడుగుతాడా మా అమ్మ పోతే మా అమ్మ దొరకదే నువ్వు పోతే నీ ఆటోలో 10 మంది చేసుకుంటా పో నీ అమ్మ పో అవ్వ మాట చెప్పుడు మాట వినుకుంటా బాధపడక పోనీ 2 రోజులు పోతాయి నేను లేనా నీకు బాధపడకే ఇంకా తినమతి ఏం చేస్తాం దాని కర్మ మంచి కుటుంబాన్ని పెట్టుకొని పోయింది దానికి మనం ఏం చేస్తామే దానికి రాసి పెట్టలేదు మనతో ఉంటాను కొని అవ్వ మాటలు పట్టుకొని ఎన్ని రోజులు పోతుంది చూద్దాం దాన్ని తీసుకొచ్చడే లేదు అవసరం లేదు అట్లాంటి ఎట్లా నానా నీ బతుకు చూసుకోవా నాకేమైతుంది నువ్వు ఉండవు కదా నా గురించి దూరంగా కావద్దు దానికి
అది మంచిది దాని వచ్చి చెడగొట్టింది. అది లేకపోయినా ఉంటా కానీ నువ్వు లేకపోతే నేను ఉన్నానమ్మా. ఇంతకుముందే తప్పు చేసిన, మళ్ళీ తెలిసినాక కూడా తప్పు చేస్తానమ్మా. ఏంద్రా ఇటు వచ్చినావు? ఏం చెప్పాలి నా గోస మళ్ళీ మొదటికి వచ్చింది. ఏమైందిరా? ఏమైందంటావేంది? మా అవ్వను అది ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టి బయట మంచం వేసి పట్ట పెట్టింది. మొన్న కింద పడితే పిలిచినా కనీసం లేపరు కూడా లేపలే. ఆ ముసలి దాన్ని గోస పుచ్చుకుంటుంది. కోపం మీద 2 దెబ్బలు వేసిన కథం. వాళ్ళ అబ్బాయి బిడ్డ ఇద్దరు కలిసి నా మీదకి ఎగబడ్డారు. కథం మన ఇంటి పోతుంది ఆ బిడ్డను తీసుకుపోయింది. ఇది కూడా నన్ను తిట్టుకుంటూ పోయింది. నేనేం చేయాలో అర్థం కావట్లేదే. నేను చెప్పలేదారా, కొంతమంది బిడ్డల సంసారంలో మంచిగా ఉంటే ఓర్వరు, ఎప్పటికి లొల్లులు పుట్టిస్తారు, ఉప్పురాయి పొయ్యిలు ఉప్పేసినట్టే చేస్తారు. సరే మంచిది, ఏం కాదు, నువ్వేం బాధపడకు. నేను పోయి మెల్ల సమజాయించి పట్టుకొని తీసుకొచ్చి పడగొడతా, ఇంట పడగొడతా, మంచిగా కలిసి ఉండరు. సరే నా మొగడు ఎప్పుడు గిట్ల కొట్టలేదే. అలా అవ్వ మాటలు పట్టుకొని లేస్తాడు. నేను చెప్పిన బిడ్డ నమ్మినవా? ఇప్పుడు చూడు నేను చెప్పిన అక్కడికి వచ్చిందా రాలేదా? అలా అవ్వ మాట పట్టుకొని నీ మొగుడు ఎగురుతాండే బాగా. నేను ఇన్నొద్దులు పోనీ పోనీ అని ఊరుకున్నా. నీకు ఇప్పటికైనా అర్థమైంది కదా, చాలు కదా. నేను ఎంత మంచిగా చూసుకున్నా, అన్ని సేవలు చేసుకుంటా కూర్చున్న కాడికి అన్ని తీసుకొచ్చి పెట్టినా, అయినా కూడా లేదు ఆ ముసలానికి. గట్లున్నాక మంచిగానే ఉండు బిడ్డ. నిన్ను కోసపుచ్చుకుందామనే కాదే ఇదంతా చేసింది. నీ మొగడు వాళ్ళ అవ్వ మాట పట్టుకొని నిన్ను ఎటు పడితే కొట్టే చూసినావా? ఇప్పటికైనా జర బుద్ధి తెచ్చుకొని మొదలు. అయ్యో చెప్పిందా చాలా అవ్వ, మరి అడగాలి కదా నన్ను. మరి ఏమైందని కూడా అడుగుతలేడు. కొత్త అవ్వ చెప్పగానే లేస్తాయి చేతులు. గట్టిన్నాక మంచిగానే ఉండు బిడ్డ. ఈయనకనే కదా గిదంతా కథ. నాకు కూడా కనవలేదు నేను చేసిందంతా. ఎంత షాకరి చేసిన నేను. చేద్దాం బిడ్డ, ఇన్ని రోజులు చేసినావు కానీ ఊకో, ఏడవకు. అయింది ఏదో అయిపోయింది. మన ఇంటికి మనం వచ్చినాం కదా. ఆయన మంచోడేనే అమ్మ. అలా మాటలు పట్టుకొని ఇంట్లో లేచిన ఆయన చేతులు. ఎప్పుడు కూడా ఒక్క మాట అన్నాడు. ఊకో బిడ్డ, ఏడవకే. ఆ ముసలి చచ్చేదాకా నీకు ఈ గోస తప్పేటట్లేదు. ఊకో, ఏడవకు. దా బువ్వ తిందాం. నాకు అద్దు ఆకలేదు. నువ్వు ఈడ కడుపు మార్చుకుంటే నీ మొగడాడ కడుపు మార్చుకొని ఉంటాడు అనుకుంటున్నావానే? అవ్వ మంచిగా అండి పెడుతుంది, కొడుకు తింటాడు. నువ్వెందుకే ఉపాసం ఉండు? దా బిడ్డ దా. ఆడు ఉన్న రోజులు బుక్కడు బువ్వ మనసులో పట్టకుండా అయింది. దా తిన్నాం దా బిడ్డ దా. ఏడ్సు లేదు, తుడుసు లేదు. ఏందో చేసి పెట్టిన కొద్దీ ఏం ఏర్పడ్డది. అయితే నేను గోస ఊచుకున్నారు. కనీసం ఫోన్ కూడా చేస్తున్నాడు చూసినావా? ఆయన చిత్తం మొత్తం అవ్వ మీదనే ఉన్నదే. అవ్వ కొడుకులు ఒక్కటే బిడ్డ, నీకు తెలియదు. పోతే పోనీ అనుకుని మంచిగా ఉన్నట్టున్నాడే. ఉంటాడు బిడ్డ, అవ్వ ఉన్నది కదా. అవ్వ ఉన్నాక పెళ్ళం ఎందుకు అననే పట్టే, నువ్వు కాకపోతే ఇంకోదని. వస్తుంది వాళ్ళ వేషాలకు వీక్తుంది, అది కూడా వీక్తుంది కానీ చేసుకొని ఉంటాడో ఎన్ని రోజులు ఉంటాడో ఉండని. ఆగు అయ్యో, ఇప్పటికి 10 రోజులు అవుతుంది అమ్మ. ఆగు బిడ్డ, ఆయన తప్ప ఆయన తెలుసుకొని ఆగు. ఊకున్న కొద్ది బాగా అదైతాను అవ్వ కొడుకులు. అమ్మ శనిబాబు వచ్చాడు. బాగుంది వానే. బాగున్నా బిడ్డ, అంత మంచిదేనా? కూర్చోయి. మంచిదేనా? అంత అంత మంచిదే, అంత మంచిదే. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి బిడ్డ వచ్చి? బిడ్డ చిప్పటికి 15 రోజుల దాకా అవుతాను. మరి ఇటే ఉంటుంది ఇక? ఇటే ఉంటారా అంటే నువ్వు మంచిగానే అడుగుతాను ఏంది పిల్లగా? నా అల్లుడు నా బిడ్డను కొట్టి పంపిండు. నా బిడ్డను ఎటు పడతాడు కొడితే నేను నా కళ్ళతో చూసుకుంటున్నానా? సపరేక నా ఇంటికి తోలుకొచ్చిన. నువ్వు ఎన్ని రోజులు దానికి పోయి? 15 రోజుల కింద పోయినా. 10-15 రోజుల కింద పోయినా మంచిగా అగ్గిపుల్ల గీకి వచ్చినావా? బిడ్డను పట్టుకొని వచ్చినావా అగ్గిపుల్ల గీకి? ఏంది పిల్లగా ఏం మాట్లాడతాను? నేను అగ్గిపుల్లకి కచ్చుడేంది? అవునే చిన్న బాబు, అమ్మదేం తప్పలేదు. మా అత్తనే నా మోహన్ కన్నీ లేనిపోని చెప్పి రెచ్చగొట్టింది. విన్నావా? ఏ ఊగుండు బిడ్డ, నీకేమెరక మీ అవ్వ గురించి? నువ్వు పుట్టక ముందు నుంచి చూస్తాను మీ అవ్వను. మీ అవ్వేం చిన్నది కాదు. మా అన్నను కోసపుచ్చుకొని
పైకి పంపింది. ఇప్పుడు నీ సంసారంలో నిప్పు పెట్టింది, నిన్ను పట్టుకొని వచ్చింది అత్తగారింటి కాడికి వెళ్ళి. నీకేమెరకనే? ఏ ఊకో ఏ బాబు, మా అమ్మ ఎందుకు అట్లా చేస్తుంది? అన్నీ ఏదో ఏదో మాట్లాడతావు. నీకు తెలియదు బిడ్డ, మీ అవ్వ గురించి నీకు తెలియదే తల్లి. ఏంది పిల్లగా నా బిడ్డకు లేనిపోని అని చెప్తాను. ఏ ఊక, ఆ అక్క నిన్నన్నదా, నువ్వు ఆ అక్కలతో నిల్లు పెట్టుకొని తీసుకొచ్చినావా? నీ బిడ్డ మీద ఒట్టే చెప్పు. మాట్లాడవేంది అమ్మా, చెప్పు. ఏం మాట్లాడుతుంది బిడ్డ? మీ అవ్వ గురించి మొత్తం వెనక కానీ నువ్వు సపరేట్గా అది బట్టలు గిట్టలు ఏమైనా ఉన్నాయా రాగా తెచ్చుకున్నావా? ఏదన్నా సమస్య ఉంటే అల్లంతో కానీ అక్కతోటి కానీ నేను మాట్లాడి పరిష్కారం చేసి మంచిగా కలిపేస్తా. పారి బంగారం అసలు సంసారం ఖరాబ్ చేసుకుంటావు. నేను అత్త. నువ్వు వస్తావా? ఆ గజ్జుడు ఏడికత్తావు? ఇదివరకు పోయి చేసొచ్చింది, రుత్త చేసి వచ్చింది చాలా. సపరేట్ నిన్నే ఉండు బిడ్డ. మీ అవ్వ మాటలు పట్టుకోకపో, పోదాంపా. అద్దు బిడ్డ, ఏడు పోవడద్దు బిడ్డ, ఈయన ఉండు బిడ్డ, నా మాట ఏ ఊకోవదినా, ఏం మాట్లాడతాను? నువ్వు చెప్పేది పిల్లల సంసారం మంచిగా ఉండాలనా లేకపోతే ఏమన్నా? నీకేం తెలియదు పిల్లగా, నువ్వు సపడేకుండు. ఏ మీ అవ్వ మాటలు పట్టుకోక బిడ్డపా, నేను మెప్పిద్దన్నాడు. ఈయన తీసుకుపోయిండు కదా నా బిడ్డను. ఇంత నా బిడ్డ నాకు కాకుండా చేస్తాడు. అయ్యింది ఎట్లా? నా బిడ్డకు అన్ని మాటలు చెప్పి తీసుకుపోతాడు. నా బిడ్డ నా ఇంటికి వస్తుందా రాదా? దేవుడానికి బాధ్యత. బాను అమ్మా 15 రోజులు అయింది అది పోయి. మరి ఎప్పుడన్నా ఫోన్ చేసిందారా? చేయలేదే, అనేది చేస్తుంది చెయ్యదు. మరి నువ్వని ఒకసారి చేసి చూడపోయినావురా? దానికే ఎంత ఉంటే మొగోని నాకెంత ఉండాలి? అట్లా చెప్తుకోని ఎట్లనైనా ఏమో గా మామకైతే చెప్పినా, ఆయనే సంబంధం చూసిండు కదా, ఇక ఆయన ఏం చేస్తాడో ఆయన ఇష్టం. ఏమన్నాడు? తీసుకొస్తా అన్నాడా? ఏమన్నాడు? ఏమో నేను ఏదో ఒకటి ఆలోచిస్తా పో అన్నాడు. ఇక అది వస్తే రాని లేదు. దానికే అంత పట్టింపు, మొగోనికి నాకెంత పట్టింపు ఉంటుంది? అట్లా అనుకోవద్దురా, అట్లా అనుకోవద్దు. మరి దానికి తెలియదా అనే? నా మొగుడే కదా కోపం మీద ఒక దెబ్బ కొట్టిండు. సరే కోపం తగ్గినాకైనా వచ్చి మాట్లాడతా అంటే నేను ఇది కాదంటదా? అది వచ్చినా నేను రానియను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 15 రోజులు అవుతాను. ఒక్కసారి నేను దానికి గుర్తొత్తలేనా? ఎట్లా తింటాలో ఎట్లుంటాలో అని ఒక్కసారి కన్నా గుర్తుకొత్తలేనా? దాని అవ్వ ఎన్ని నేర్పుతుందో మనకేం ఎరుక? అవ్వ నేర్పితే నేర్చుకోవడానికి ఇది ఏమైనా చిన్నపిల్లలానే? దీనికి తెలియలేదా? నా అవ్వ కదా అనుకుంటుంది అది. అనుకుంటే దాని సంసారంలో అదే నిప్పులు పోసుకో. ఏం చేస్తా? చూస్తా ఇక రాకపోతే నోటీస్ పంపిస్తా, విడాకులు తీసుకుంటా. వద్దురా, అంత మాట అనద్దురా. మనం ఇంత బాధపడుతున్నాం, అక్కడ బాధపడతారా? నువ్వు ఎందుకు వచ్చినావే? నువ్వు అవసరం లేదు నాకు విడాకులు తప్ప. ఏం మాట్లాడతాను? నేను ఏదో ఒకటి చేసుకొస్తానని చెప్పి చెప్పిందా? నువ్వు బిడ్డ లోపల మళ్ళీ ఎట్లా చెప్తే ఇంకోసారి ఏం చేయదు. నేను అన్ని తీర్లో మాట్లాడి సంజాయించి మరి తీసుకొచ్చిన బిడ్డ. నువ్వు ఇట్లా ఆవేశపడితే కుదిరే సంసారం నడవది. వింటానవా? నేను అటు ఇటు మెప్పించాలనే ఉద్దేశంతో పెత్తనం తీసుకున్నా. నేను ఆ పెత్తనం తీసుకొని మెప్పించి తీసుకొని వచ్చిన. మునుపటి లెక్క లొల్లులు పెట్టుకున్నాడు, గీసులాడు ఇట్లాంటి కిరికిరిలు పెట్టుకోకూరి, మంచిగా బ్రతుకురి బుద్ధిగా. ఏమైంది? నా బిడ్డ బంగారం వస్తుంది, బిడ్డని ఇచ్చిన నీకు ఇట్లా మాట్లాడతాను? విడాకులు ఇస్తా అది ఇస్తా అని మాట్లాడతారు ఎక్కడన్నా? అక్క, నీ కోడళ్ళు నువ్వు నీ బిడ్డని ఎట్లా చూసుకుంటావు గట్టినే చూసుకోవాలి. కానీ ఇక దాంతో కిరికిరి పెట్టకు. అదేమన్నా అన్నా కానీ పెద్ద మనిషి కాబట్టి కొద్దిగా పెద్ద మనిషి చేసుకొని ఓపిక బట్టి కొద్దిగా నీ బిడ్డ లెక్క కడుపులో పెట్టుకొని బతుకుని ఉంటారు. చూసుకుందన్న వాళ్ళ అవ్వ వచ్చిన కడకలే స్విచ్ పుట్టింది. ఇక వాళ్ళ అవ్వ గసంటిదే కానీ ఇక మరి అందుకని చెప్పేసి చప్పడగా నేను పోయి తీసుకొచ్చిన. వింటారా? మంచి పని చేసి అక్క, నువ్వు దండం పెట్టడం అవసరం లేదు కానీ నాకంటే పెద్దదాన్ని. ఇక అల్లుడు మంచిగా చూసుకోరు బిడ్డ. మంచిగా బుద్ధిగా ఉండాలి. పాదాన్ని తప్పుకోవద్దు. తప్పుకున్న కొద్ది అన్ని పెంకలు వెళ్తాయి. వింటారా? నువ్వు మళ్ళీ ఆ బిడ్డనేమన్నా అన్నావు అనుకో,
మంచిగా ఉండే నేను చెప్తాను. సరే జాగ్రత్త మరి, మంచిగా ఉండు రే అక్క. నేను పోయేస్తా. సరే అన్న. అల్లుడు జాగ్రత్త. మా అమ్మను నన్నే విడదీస్తారా? మీ అమ్మ బతుకున్నంత కాలం మా అమ్మని ఇంట్లో అడుగు పెట్టనియరు కదా. మీ అమ్మ ఇంకా ఎన్నేళ్ళు బతుకుతుందో ఎట్లా బతుకుతుందో చూద్దామనే ఇక్కడికి వచ్చిన. చూపిస్తా నేనేందో చూద్దురు కానీ. ఆహా, నన్ను మా అమ్మని ఏడిపిస్తారు. చూపిస్తా నేనేందో.